రాక్షస రాజు రావణ తన బలంతో లోకాన్ని భయపెడుతున్నాడు. రావణ తన తపస్సుతో బ్రహ్మని మెప్పించి ఒక వరం పొందాడు. ఆ వరం ఏంటంటే దేవతలు, రాక్షసులు, గాంధర్వులు ఎవ్వరూ కూడా తనని అంతం చేయలేరు. కానీ రావణుడు ఒక చిన్న తప్పు చేశాడు. మనుషులని లెక్క పెట్టలేదు. అప్పుడు దేవతలందరూ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళారు. ఓ ప్రభు, మమ్మల్ని రక్షించండి. అప్పుడు విష్ణు ఒక సంకల్పం చేశాడు. నేను మనిషి రూపంలో పుట్టి రావణుడిని సంహరిస్తాను. అయోధ్యలో దశరథ మహారాజుకి ఒక కష్టం ఉంది. ఆయనకి సంతానం లేదు. మహర్షులు చెప్పడంతో దశరథ మహారాజు ఉత్తరకామేష్టి యాగం చేశాడు. అగ్నిదేవుడు ప్రత్యక్షమయ్యి ఒక దివ్య ప్రసాదం ఇస్తాడు. దశరథ మహారాజు ఆ ప్రసాదంని తన 3 భార్యలు కౌసల్య, కైకేయి, సుమిత్రకి ఇచ్చాడు. చైత్రమాసం శుక్లపక్షం నవమీ తిథి పునర్వసు నక్షత్రం కర్కాటక రాశిలో కౌసల్యకి శ్రీరాముడు జన్మించాడు. అది శ్రీరామనవమి, ధర్మం పుట్టిన రోజు.